ఓం వరసిద్ధి వినాయకుడే చరణం. ఈరోజు గుర్రం జాషువా గారు 129వ జయంతి కవి సమ్మేళనం. గుర్రం జాషువా గారు జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నేను గుర్రం జాషువా గారు పద్యాలు, వాళ్ళ చరిత్ర కొంచెం చెప్తాను. కవుల సమాదరించి నిజ కల్మషముల్ బెడబాపు కావ్యతే నూలను సృష్టి చేయుటని నూరులు నారులు సంగు దేవతోత్సములు చేయు తీర్థములు స్నానములు చేయును జంతుకోటి నెక్కువముగా ధన్యమైన తనుకుందు మనుష్యుని పోల్చి చూసి ఒక అడవిలో ఒక చిన్న కోతి పిల్ల ఉండ. అది పెద్ద కోతి దగ్గర వాళ్ళ అమ్మ తల్లి కోతి దగ్గర చెప్పింది, అమ్మ మనుష్యులు అంటారు రూపము, వాళ్ళ లక్షణాల గురించి చెప్పమ్మా, నాకు తెలియదుట. బిడ్డ నేను చెప్తాను, వాళ్ళు మనుషులు చూసేందుకు అందంగా ఉంటారు, వాళ్ళు మాటలతో మధురమైనదిగా ఉన్నారు, కానీ మనసు మాత్రం మగా చెడ్డదే. మనలాంటి జంతువుల్లో ఉన్న కొన్ని మంచి గుణములు అతనిలో శూన్యం. మనకు అబద్ధం కూడా తెలియదు, కానీ మనుష్య అబద్ధంలోనే జీవనం సాగిస్తాడు. తన స్వార్థం కోసం ఎటువంటి చెడ్డ పని అయినా చేసి మానవత్వం కోల్పోయిన వాళ్ళే మనుషులు. దేవోత్సవములు చేస్తారు, నదిలో వెళ్ళి స్నానం చేసి తన పాపం పోయింది అనుకుని సంతోషపడతాడు. కోతులు సంభాషణ చేసే విధంగా మనుషులు ఇచ్చిన గురించి చక్కని పద్యంగా అందించారు జాషువా గారు. జాషువా గారు చాలా పద్యాలు రాసినారు. కబిల్లము, స్వప్న కథ, ముంతాజ్ మహల్, స్వయంవరము, నేతాజీ, నా కథ వంటి రచనలు రాశారు. గుణం లేనివాడు కులం కొడుకు పడతాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు, పసలేని వాడు ప్రాంతం ఊసెత్తుతాడు, జనలంతా ఒక కుటుంబం, జగమంతా ఒక నిలయం. ఇది అతని కవిత్వంలో ఒక ఆణిముత్యం. మళ్ళా వాళ్ళు పేదరికంలో నిండా బాధపడుతూ ఉంటారు. అయితే కవితలతో బాగా రాశారు. అప్పుడు చెప్పారు, నాకు 2 గురువులు ఉన్నారు, ఒకరు పేదరికం, మరొకరు కులమత భేదం అన్నట్టు నాకు చెప్పారు. మళ్ళా పేదరికంలో కష్టపడే కాబట్టి వడగాల్పు నా జీవితం అయితే వెండల నా ప్రభుత్వం అంటే చెప్పారు. వాళ్ళు నవయుగ కవి చక్రవర్తి జాషువా గారిని చెప్తారు. వాళ్ళు ఎన్నో పురస్కారంతో అందుకున్నారు. భారత సర్కార్ పద్మభూషణ్తో సత్కరించింది. కవి కోకిల, కవిత విశారద, నవయుగ చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్ అన్నట్ట వీళ్ళకు అవార్డు వచ్చింది. ఆయన సృష్టించిన సాహిత్యం ఎప్పటికీ జనగుండల్లో నిలిచే ఉంటుంది. అందరికీ ధన్యవాదములు. నమస్కారం.